హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల కోసం 2,000 మంది పోలీసులు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 5 మే నెల 22న జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ల కోసం భద్రతా ఏర్పాట్ల గురించి హెచ్సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, బీసీసీఐ అసిస్టెంట్ రెవెన్యూ మేనేజర్ వైభవ్, సన్ రైజర్స్ ప్రతినిధి శర్వానందతో కలిసి ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మల్కాజ్గిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్టేడియం పరిసరాల్లో ఉన్న 330 సీసీటీవీ కెమెరాలకు అదనంగా మరో 100 కొత్తగా ఏర్పాట్లు చేసి 430 సీసీటీవీ కెమెరాలతో స్టేడియం పరిసర ప్రాంతాలను నిరంతరం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని అన్నారు. ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, పెంపుడు జంతువులు, పెన్నులు, సిగరెట్లు స్టేడియంలోనికి నిషేధమని, డిజిటల్ టికెట్లు ఉన్నవారు స్కాన్ చేయించుకుని స్టేడియంలోనికి వెళ్లవచ్చని, క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడకుండా సీట్లను నెంబర్లు వేసినట్లు డీసీపీ తెలిపారు. మ్యాచ్ జరగబోయే రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో పరిసరాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని, స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ ప్రాబ్లం వల్ల మ్యాచ్లకు వచ్చే అభిమానులు మెట్రో రైల్, ఆర్టీసీ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు అన్నారు. దాంతో పాటుగా మీకు పార్కింగ్ ఏరియాస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటాయి, వాటికి సంబంధించి కూడా సైన్ బోర్డ్స్ జరిగింది. అంటే దానికి సంబంధించి ట్రాఫిక్ డీసీపీ గారు ఈ ట్రాఫిక్ ఆంక్షలు, అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ ఏమిటి ఎక్కించి రావాలి, ఏ గేట్ వాళ్ళు ఎక్కించి రావాలి అని కూడా వివరిస్తారు. తర్వాత గేట్స్ అనేది 3 గంటల ముందుగా ఓపెన్ చేయబడతాయి. కాబట్టి కొద్దిగా ముందు ప్రేక్షకులందరికీ మా సూచన ఏంటంటే కొద్దిగా ముందుగానే వచ్చి మీ సీట్లలో కూర్చుంటే లాస్ట్ మినిట్ రష్ అండ్ లాస్ట్ మినిట్ నుంచి కూడా చెక్ పోస్ట్ పెట్టి ఈ వెహికల్ కూడా అలో చేయము. ఓన్లీ పాస్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ లోపలికి అలో. ఇంకా జనరల్ పబ్లిక్ ఈ 4 ప్లేస్లలో మాత్రమే పేమెంట్ ఈజీగా డిఎస్ఎల్ ఓపెన్ ప్లేస్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ అపార్ట్మెంట్ దగ్గర మరియు బెడ్రూమ్ దగ్గర అక్కడే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పబ్లిక్ ఒక రిక్వెస్ట్, మ్యాచ్ రోజు చాలా మంది ఉంటారు, రోడ్డు పైన అభివృద్ధి కాకుండా ఉంటారు, ట్రాఫిక్ స్లోగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవాల్సిందిగా మెట్రోలు, బస్సులు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకున్న చర్యల గురించి ముందు వివరించిన తర్వాత మిగిలింది చెప్తాను నేను. మేము మొత్తంగా ఒక 800 మంది ఫోర్స్ తోటి ఒక డీసీపీ అండ్ 4 అడిషనల్ డీసీపీలు, ఒక 10 మంది ఏసీపీలు, ఒక 60 మెంబర్స్ సిఐలు, ఒక 120 మెంబర్స్ ఎస్ఐలు అండ్ అదర్ స్టాఫ్. ఇది కమిషనరేట్ లో ఉన్న స్టాఫ్. దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ నుంచి, ఐఎస్డబ్ల్యూ నుంచి, ఎస్బీ నుంచి, ఎస్ఓటీ నుంచి, క్రైమ్స్ నుంచి, ఉమెన్ సేఫ్టీ నుంచి, ఇలా అన్ని వింగ్స్ నుంచి ఒక 1600 మంది స్టాఫ్ పోలీసు పరంగా ఈ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఈ ఉప్పల్ స్టేడియం which is district by Zomato, who's the ticketing partner of Sunrisers Hyderabad for this season of IPL. They don't need to collect their physical tickets anymore starting the second game, which is Sunrisers Hyderabad versus Rajasthan Royals.
what will happen when the customers will buy the ticket will be visible in the profile section of the district app. That will be a digital ticket. The QR code will be locked until the match day, and we allow users to buy 4 tickets per transaction. So there will be 4 unique QR codes will be